నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము జనవరి 2వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం చూసినట్టయితే కనుక సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 50 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 49 నిమిషములకు, ఈరోజు తిథి తదియ రాత్రి 1 గంట 7 నిమిషముల వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు, వర్జం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుంచి 11 గంటల 14 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 12 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుండి 6 గంటల 2 నిమిషముల వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల వరకు అమృత ఘడియలు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. 2025 జనవరి 2వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితంలో శుభాశుభ ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, వారికి తగ్గ పరిహారాలు సూచనలు పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పే అవకాశము లేదు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో శ్రమ అధికమయ్యి ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరము. మాతృ సంబంధిత అనారోగ్య సూచనలు కొంత బాధను తెచ్చిపెడతాయి. విద్యార్థులకు అంత అనుకూలమైన కాలం కాదు. వ్యాపారస్తులకు కూడా ఇలాంటి సమయమే ఉన్నది. ఎటువంటి ప్రయత్నాలు వ్యాపారానికి సంబంధించి చేయొద్దు. వాణిజ్య వ్యాపారులకు కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి. ఈ రోజు మీకు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయ రంగంగా ఉన్న వాళ్ళకి లేదా సినీ టీవీ నటీనట వర్గం వారికి కూడా ఈరోజు ఫలితాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అటువంటి ఫలితాలే ఉన్నాయి. మీరు అనుకున్న కాలేజీల్లో కానీ మీరు ఏదైతే అనుకుంటారో దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు అసలు అనుకూలంగా లేదు. ఏ రంగంలో వారికైనా అనారోగ్య సూచన కనబడుతోంది. ఆర్థిక నష్టాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ కీలకమైన పనిని ఈరోజు అస్సలు ప్రారంభం చేయకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు, ఈరోజు మీరు తప్పనిసరిగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించండి. మీ ఇష్టదేవత ప్రార్థన చేస్తూ గోమాత సేవ కోసము మీరు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్టయితే ఈరోజు మీరు పడే ఒడిదుడుకులు కానీ ఆటంకాలు కానీ నష్టాలను కానీ దాటే అవకాశము, సానుకూలంగా ఉండే అవకాశము గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సమాజంలోని ప్రముఖులతో గౌరవ మర్యాదలు, నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో సభా సమావేశాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగం ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వారికి చాలా చక్కని అనువైన కాలము. వ్యాపార విస్తరణ చేయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు చక్కని సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, రాజకీయ రంగం వారికి అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్లకు చాలా చక్కని వాతావరణం ఈరోజు కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా అన్యోన్యత కల్పిస్తోంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక కుటుంబ పరంగా అవి సమసిపోయి ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చేపట్టిన ప్రతి పని విజయాన్ని సాధించే అవకాశం ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశము, వ్యాపార ఉద్యోగాలలో మీ సమస్యలను పరిష్కరించుకొని లాభాలను పొందే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక భూప్రాప్తి కలిగే అవకాశము,
కోర్టుల సమాచారాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. వ్యవసాయ విస్తరణ తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులు పెట్టినా కానీ మంచి ఆదాయం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. ఈ రంగంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీ రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ పని తలపెట్టినా సక్సెస్‌ని సాధిస్తారు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వివాహాది శుభకార్యాలు యోగ్యత కనిపిస్తోంది. అనుకూలంగా ఉంటాయి. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటి అంటే మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ ఎవరికైనా మీ యథాశక్తి గుడిలో ఉన్న వాళ్ళకి కానీ, బయట బిచ్చగాళ్ళకి గాని, అనాథలకు గాని ఏదైనా ఒక వస్తువును తీపి పదార్థం కావచ్చు, వస్త్రం కావచ్చు, డబ్బు కావచ్చు దానం చేసినట్టయితే కనుక ఇంకా మరిన్ని మంచి ఫలితాలు మీరు ఈ రోజు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి సన్నిహితులతోనూ, కుటుంబంలోనూ, మీ స్నేహితుల దగ్గర మాట పట్టింపులు తప్పనిసరిగా గోచరిస్తోంది కాబట్టి పట్టింపులు పంతాలకు ఈరోజు మీరు ఎక్కడా తావు ఇవ్వకండి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ధనానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆధ్యాత్మిక చింతన మీలో పెరుగుతుంది. దైవారాధన చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో పాటుగా చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఈ రంగంలో ఉన్న ఎవరికైనా సరే ఏ పని తలపెట్టినా అది విడిచికొట్టే అవకాశము, నష్టం తెచ్చిపెట్టే అవకాశము, ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలను ఈరోజు మానుకోండి. ఎవరైనా గృహ నిర్మాణము ఆల్రెడీ చేపట్టినట్టయితే కనుక ఈరోజు మరింత ముందుకు తీసుకెళ్ళకండి. ఈ రోజు తప్పించి మరొక రోజు ప్రయత్నం చేయండి. లేదా కొత్తగా గృహ నిర్మాణం కానీ, ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏవైనా నిర్మాణ పనులు చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు అసలు ప్రారంభించకండి. మంచి రోజుగా మీకు కనిపించట్లేదు. అయితే వ్యాపారాల్లో చిన్న చిన్న లాభాలు, విస్తరణ జరిగే అవకాశము కొన్ని వ్యాపారస్తులకు మాత్రమే వ్యాపార విస్తరణ జరుగుతుంది. దానిలో లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు ఈరోజు కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశము. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, ఐటీ రంగం వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు కొంతమంది కొన్ని జాతకులకు మాత్రము ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఫలించే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకు కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు ఏదైనా దేవాలయ సందర్శనం చేయండి. సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలకమైన సమాచారంతో పాటు శుభవార్త కూడా వింటారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన కాలము. విద్యార్థులకు కూడా విశేషమైన కాలము. మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రోజు చాలా అనువైన కాలము. అత్యంత లాభదాయకమైన కాలము, యోగ్యదాయకమైన కాలము. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. తరువాత ఉద్యోగస్తులకు మీరు ఏదైనా ఉద్యోగంలో మారాలి అని అనుకున్నా, లేదా కంపెనీ మారాలి అని మీకు యోచన ఉన్నప్పుడు ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. వేరే కంపెనీ మారాలన్నా కానీ ముందుగా మీరు ఒక ప్రణాళిక వేసుకుని అప్పుడు కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. రాజకీయ పరంగా ఉన్నవారికి, సినీ, టీవీ నటీనట వర్గం వారికి, మహిళలకు కూడా చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఈరోజు అందరికీ కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా చాలా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ, లేదా బంధుమిత్రులు దూరమైన వాళ్ళు కానీ ఈరోజు కలుసుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. పరిహారాలు, సూచనలు కనుక చూసినట్టయితే అమ్మవారి ఆరాధన చేసి
ఆడవాళ్ళు అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టయితే కనుక చాలా మంచి యోగిదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారు, పిల్లల కోసం ప్రయత్నం చేసేవారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక సత్సంతానం కలిగే అవకాశము, దానితో పాటుగా వివాహం కోరుకునే వారికి మంచి యోగదాయకమైన సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఈ పరిహారాలు, సూచనలు పాటించుకొని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే.